కేసీపీఆర్ కమానుగుంట్ల ప్రసాద్ తన తోటలో వేసినటువంటి వివిధ రకాల పంటలను చూద్దాం. అంటే ప్రసాద్ గారు ఏంటంటే ఉల్లిగడ్డలోనే వివిధ రకాలైనటువంటి పంటలు వేయడం జరిగింది. ఆ పంటలనే A1 గ్రేడ్ అంటారు. సో తను వేసినటువంటి ఒక్కొక్క పంటను విజిబిలిటీగా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇవి చూసినట్టయితే బంతిపూలు కూడా ఇందులో వేయడం జరిగింది. సో ఒక లైన్గా వేయడం జరిగింది. అదేవిధంగా మనం కాస్త ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ క్యాబేజ్ కూడా ప్రసాద్ గారు నాటడం జరిగిందండి. క్యాబేజ్ ఇలా లైన్గా వేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మల్టీ క్రాప్స్ అంటారు వీటిని. ఈ మల్టీ క్రాప్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఒకే పంట వేసినప్పుడు ఆ పంటలోనే వివిధ రకాల పంటలు వేయడం వల్ల రైతు యొక్క ఆదాయం కూడా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ప్లేస్ అనేది కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు, పంటల మధ్యలో ఉంటుంది కాబట్టి. ఇది ఏంటంటే ఇది క్యాబేజీ. సో ఇలా లైన్గా క్యాబేజ్ వేయడం, సో ఒక్కొక్క సాల్లో ఒక విధమైనటువంటి పంటలు వేయడం అనేది ఈ యొక్క A1 గ్రేడ్లో చేయడం జరుగుతుంది. ఇంకాస్త మనం ముందుకు చూసినట్టయితే ఇదే తోటలోనే చెండు పూలు, క్యాబేజీతో పాటు మిర్చి కూడా, గ్రీన్ చిల్లీ కూడా వేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ విధంగా లైన్గా, ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ మొత్తం, ఈ సాల్ మొత్తం కూడా మనకి గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిర్చి కూడా వేయడం జరిగింది. ఇక్కడ కూడా ఈ రోలో కూడా మనకి ఇక్కడ మిర్చి వేయడం జరిగింది. వీటితో పాటు ఈ చివరిలో మిర్చితో పాటు లాస్ట్లో కూడా ఏంటంటే ఇక్కడ బార్డర్లో మనకి మొక్కజొన్న కూడా వేయడం జరిగింది. ఇంకా వివిధ రకాలైనటువంటి పంటలు కూడా ఇతను ప్రసాద్ గారు దీంట్లో సాగు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనము టమోటా కూడా చూడొచ్చు, ఇందులోనే టమోటా. అలాగే కాస్త ముందుకెళ్ళినట్టయితే ఇదే ఉల్లిగడ్డలోనే మనకేంటంటే ఇంకా వివిధ రకాలైనటువంటి కాయగూర పంటలు కూడా అతను వేశాడు. అవి కూడా ఒకసారి నేను మీకు విజిబిలిటీగా చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే తీగ జాతికి సంబంధించినటువంటి పంటలను కూడా అతను వేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి. ఇవి బీరకాయలు కూడా వేయడం జరిగింది. దీన్ని బీర అంటారు. వాటితో పాటు బ్రింజల్స్, ఈ టమోటా అండ్ అలాగే బ్రింజల్స్, వంకాయలు. ఇక్కడ వంకాయ కూడా ఏంటంటే ఇలా ఒక విధమైనటువంటి ఒక సాల్లో అంటే ఒక లైన్లో ఇలా వేశారనమాట. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు కూడా ఇవే ఉంటాయి. అలాగే తోటలో వీటితో పాటుగా ఏ గ్రేడే కాకోకుండా ATM మోడల్లో కూడా వివిధ రకాలైనటువంటి క్రాప్స్ని కూడా వేయడం జరిగింది. అవి కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. A1 గ్రేడ్లోనే ఇంకా ఈ ఉల్లి తోటలోనే ఇక్కడ మీరు చూసినట్టయితే ఉప్పు శనగ, ఈ శనగను కూడా వేయడం జరిగింది ఇలా మధ్యలో. ఇప్పుడు మనం కాస్త ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ ATM మోడల్లో వివిధ రకాలైనటువంటి ఆకుకూరలు కూడా నాటడం జరిగింది. ఈ ఆకుకూరలన్నింటిని కూడా ఒక్కొక్కటిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి పెసర అండి. పెసర, అక్కడ వచ్చేసి మనకి గోంగూర అండ్ క్యాలీఫ్లవరు, ముల్లంగి, తోటకూర, పాలకూర, అలాగే మొక్కజొన్న, పాలకూర, ముల్లంగి, చెవల, కాకర, ఇలా వివిధ రకాలైనటువంటివి ATM మోడల్లో మనం పండించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కొత్తిమీర అండ్ అలాగే గోంగూర, అక్కడ కూడా గోంగూర అండ్ వివిధ రకాలైనటువంటి ఆకుకూరలన్నీ కూడా మనము వేసుకోవడం వల్ల ఏంటంటే దీంట్లో అధిక ఆదాయం అనేది వస్తుంది. రైతు ఏంటంటే ఒకేసారి వివిధ రకాల పంటలని పండించినట్టు కూడా ఉంటుందండి. సో ఈ యొక్క మెథడ్ని మీరు ఫాలో అయితే మీ యొక్క ఆదాయ వనరులని పెంచుకోవచ్చు.